ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి, వాళ్ళను ప్రభువులు నడిపించడానికి, నిజంగా వాళ్ళు ఎంతో భయంకరంగా జీవించేవాళ్ళు. అక్కడ కృష్ణానది ఒడ్డున, లేకపోతే ఎక్కడంటే బస్ స్టాండ్ వెనక పాకల్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆ కాలనీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు వాళ్ళ జీవితం చాలా దుర్భరం అన్నమాట. కాలు ఒడ్డున చిన్న చిన్న పాకల్లో అలా బ్రతికేవాళ్ళు, రోజువారి పనులు చేసుకుంటూ. చాలా అట్లాంటి వాళ్ళు ఈరోజు మరి గవర్నమెంట్ వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఇచ్చింది. మరి ఇల్లు ఇచ్చింది కానీ ఇళ్లలో ఉన్న మనుషుల్ని మార్పు తీసుకురాలేకపోయింది. కానీ వాళ్ళు మార్చడానికి ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రభు అనేకులు మారుస్తున్నారు. వారి జీవితాల్లో ఎంతో మరి అన్ని విషయాల్లో కూడా మెరుగుదనం కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భక్తిలో మార్పు, మాటల్లో మార్పు, అన్నిట్లో కూడా ఎంతో గొప్ప మార్పు ఇచ్చి వాళ్ళని ప్రభు నడిపిస్తున్నారు. దాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రభు మరి నిజంగా ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ మార్పు కలుగుతుంది. ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో గొప్ప మార్పు, గొప్ప రూపాంతరం అని చెప్పొచ్చు మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే రాత్రి ప్రార్థన ముగించుకొచ్చిన 11:30కి ఎప్పుడో ఫోన్ చేశారు ఎవరో. సరే ఇంగిచ్చారు. ఈ 11:30కి ఎవరు చేశారు రాని ఫోను వాళ్ళకి నేను చేస్తే ఒక మాట్లాడుతుంది, పాస్టర్ గారు మీ వాక్యం ఇప్పుడే మేము చూసాము, మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, మాకు మీ వాక్యం అంటే చాలా ఇష్టం, మీ యొక్క సొంత వాళ్ళుగా చెప్తున్నాం, మీకు ఏమైనా బీపీ ఎన్నో వస్తాయో గట్టిగా అరవమాకండి. మా ఆయన గారు నేను బిషప్ గారు వచ్చారా రా అని పిలుస్తూ ఉంటాడు నన్ను. ఇద్దరం కలిసి రోజు వాక్యాన్ని వింటూ ఉంటాం. చాలా సంతోషం. అమ్మ నేను కావాలని అరవను. అక్కడ నుంచున్నాడు అలాగా దేవుని ఆత్మ చెప్పిస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నామండి, ఎవరికో అది ఇదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. చాలా సంతోషం. నిజంగా చాలామంది చూస్తున్నారు. చాలామంది కొంతమంది ఫోన్లు చేయకపోయినప్పుడు కూడా ఎంతోమంది పురుకొల్పబడుతున్నారు. అది నా మాటలు కాదు, ప్రభు ఉన్న శక్తి, ఈ యొక్క భక్తికి దేవుడే శక్తినిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. మరి ఉదయకాలం లేచామంటే అది దేవుని కృప. ఈ బాధ్యత, తపన మరి ఎంతమందికి పొద్దున్నే లెగ్గనమ్మో టైం అయిపోయింది వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుంది చెప్పండి? అందరికీ. అది మానవుల వల్ల కలిగింది కాదు. హానోక్ గారు లేచి వచ్చారన్న, రాజుగారు ఎంతో కష్టజీవి, చక్క ఒళ్ళంతా పులిసిపోయి ఉంటుంది, పడుకోవాలనిపించుద్ది. అందులో తెల్లవారుజామునంటే చక్క నిద్ర పట్టుద్ది. కానీ అవన్నీ వదిలిపెట్టి వస్తున్నామంటే అదేంటంటే ప్రభువే మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? మన మేలు కొరకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు మాట వింటాం మనకి ఎంతో శ్రేయస్కరం. మానమాకండి, చక్కగా దేవుని సందులో సాగిపోదాం. ఎంతో అలాగే ఎవరి పిల్లలు కూడా ఎంతో బాధ్యతగా పొద్దున అనుకుంటున్నారు వాళ్ళు బైబిల్ తీసుకుని, అసలు మామూలుగా అయితే లేవరు. అలాంటిది వాళ్ళల్లో ఆ మంట, ఆ ఫైర్ అంటారు, అదే అగ్ని ఏదో మండుతుంది. హృదయం మండి అమ్మో టైం అయిపోయిందని గబా పరిగెట్టుకుంటా వస్తున్నారంటే అది దేవుని యొక్క మహాకృప. అలాగే లైవ్లో కొంతమంది బిడ్డలు, మన సంఘ బిడ్డలు కూడా చూస్తూ ఉన్నారు. మరి ప్రభు యేసుక్రీస్తు నామం పేడ మీ అందరికీ కూడా వందనాలు. రోజు ఇలాగే ప్రభువులో మీరు నాటపడండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయము చేస్తారు. నీకు నడిపింపు అవసరమా? మన అంశం పేరు నీకు నడిపింపు అవసరమా. ఈ లోకంలో మనకు నడిపింపు అవసరం, మనకు నడిపింపు కావాలి. ఎవరో ఒకళ్ళు మనల్ని ఏం చేయాలి? నడిపించాలి. అందరూ మీరు గమనిస్తే చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏదో ఒక సందర్భం మమ్మల్ని నడిపిస్తే బాగుండు. ఇప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ చేయి పట్టుకుని తండ్రి నడిపిస్తాడు. పెళ్ళి అయిపోయినప్పుడు కొంతమంది తల్లిదండ్రుల మీద ఆధారపడి వాళ్ళు నడిపించాలన్నట్టుగా చూస్తూ ఉంటారు. వచ్చిన అల్లుడు కూడా మా అత్తమామలు మమ్మల్ని నడిపిస్తే బాగుండు, చక్కగా నెల మాకు ఖర్చులన్నీ వేసి ఏ బాధ లేకోకుండా. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. పెళ్ళైనాక ఆయన బాధ్యతగా నాకు ఇచ్చారా భార్యని పోషించుకోవాలని ఉండదు. ఇంకా అత్తలు ఏమిస్తారు, మామూళ్ళు ఏమిస్తారు, ఇంకా పెడితే బాగుండు, ఇంకా మాకు ఇచ్చే, అసలు వాళ్ళు తినకోకుండా మొత్తం మాకే ఇచ్చేస్తే బాగుండు అనేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. పిల్లలు పుడితే మళ్ళీ వీళ్ళ నడిపించింది అయిపోయింది, మళ్ళీ వాళ్ళు కూడా నడిపించాలంట.
మమ్మీ నువ్వే స్కూల్ ఫీజు కట్టాలి, నీకే బాధ్యత, మా ఆయన గారు చెప్తున్నారు, ఇంకా ఈ పిల్లోడు బాధ్యత అంతా మీ అమ్మ వాళ్ళదే, వాళ్ళే స్కూల్ ఫీజు వాళ్ళే. కొంతమంది నేను ఊరికి చెప్తున్నా, అంతే లోకం ఎలాగుందో తెలుసా, ఎవరో ఒకరు నడిపించాలన్నట్లుగా ప్రతి మానవుడు కూడా ప్రయత్నిస్తున్నారు. మన రాష్ట్రాన్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, దేశాన్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. అలాగే ఈ క్రైస్తవ జీవితాన్ని నడిపించటానికి మనకు పరిశుద్ధాత్ముడు అవసరము, ప్రభువు మనకి అవసరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ లోక ప్రకారంగా మనం నడిస్తే మనం సక్సెస్ఫుల్ లైఫ్ మనం అనుభవించలేం. కాబట్టి ఎవరు మనల్ని నడిపించాలి, ఎవరు నడిపింపుతో మనం నడవాలి అంటే దేవుని యొక్క నడిపింపుతోనే మనం నడవాలి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతోనే నడవాలి. అట్లా నడిచినప్పుడే మన జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 ఏళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు మోషేని లేవనెత్తి మోషే ద్వారా వాళ్ళని ఎట్లాగొట్లా బయటికి తీసుకొచ్చాడు. దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే 11 రోజుల్లో కానాను దేశం వెళ్ళిపోవాలన్నది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క నడిపింపు. దేవుడు అలా నడిపించాలనుకున్నాడు. ఉదయకాలం మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, దేవుడే వాళ్ళకు ముందు నడుస్తూ, దేవుడే వాళ్ళకు గొడుగు పట్టుకొని, దేవుడే గ్రద్ద రెక్కల మీద పిల్లలు మోసినట్లుగా ఆయన మోస్తూ ఒక 11 రోజుల్లో వాళ్ళని తీసుకెళ్ళిపోవాలనుకున్నారు. కానీ వాళ్ళ అవిధేయత, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపు, వాళ్ళ యొక్క ప్లాన్స్ అన్ని ఏం చేసినాయి తెలుసా, 11 రోజులు కాస్త 40 సంవత్సరాలు అయిపోయింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా ప్లాన్ 11 రోజులే, బట్ వాళ్ళు ఏం చేశారు, 40 సంవత్సరాలు చేసేసుకున్నారు. ఎందుకని? వారి హృదయ కాఠిన్యం అనండి, ప్రభు మాట వినకుండా, ప్రభు నడిపింపుకు వినకుండా, ప్రభు నేను నడిపిస్తానంటే నువ్వు వద్దు మాకని చెప్పి సొంత పెత్తనాలు చేసి సొంత ప్రణాళికలు వేసుకుని వారి జీవితం ఏం చేశారో తెలుసా, ఎడారిలోని దుర్భరం చేసి. అసలు దేవుని నడిపింపు ఏంటో తెలుసా, బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఎలా తీసుకొచ్చాడు, ఒక్కళ్ళలో కూడా అనారోగ్యం అనేవాడు ఒక్కళ్ళు లేడంట. నిస్సత్తువ అంటే సత్తువ లేకుండా, లేకపోతే అయ్యో అనారోగ్యంగా అనేవాళ్ళు లేకుండా ఆ రాత్రి ఆ ప్రభు బల్ల పస్కా వాళ్ళు ఆచరించగానే వాళ్ళందరూ స్వస్థత కలిగి వాళ్ళు ఏం చేశారు, బయటకు వచ్చేసారు. ఎలా వచ్చారు, ధనవంతులుగా బయటకు వచ్చారు, భాగ్యవంతులుగా బయటకు వచ్చారు, ఆరోగ్యవంతులుగా బయటకు వచ్చారు. వచ్చి వాళ్ళు 11 రోజుల్లో వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ తరము వాళ్ళు ఎవ్వరు కూడా కానానులోకి వెళ్ళలేకపోయారు. అందరూ ఆ 40 సంవత్సరాలు ఎడారిలోని ఏమైపోయారో తెలుసా, రాలిపోయి. మన సొంత నడిపింపు మన ప్రయాణాన్ని పెంచేస్తుంది. మన జీవిత యాత్రని ఏంటి తెలుసా, యాత్రలో ఒక సాల్వ్ చేయవలసిన లేకపోతే పరిష్కారం అవ్వాల్సిన సమస్యలన్నిటినీ కూడా ఏం చేస్తుందో తెలుసా, చాలా కాంప్లికేటెడ్ చేసేస్తుంది, అంటే చాలా దుర్భరం చేసేస్తుంది, చాలా కష్టతరం చేసేస్తుంది. అందుకే ప్రతిరోజు మనకి ఎవరి నడిపింపు కావాలి, దేవుని యొక్క నడిపింపు కావాలి. ఉదయకాలం ఎందుకు ప్రభు దగ్గరకు వస్తున్నావు, అయ్యా నా నడిపింపుతో అయితే నేను ఈ రోజును నేను ముగించలేను, నా నడిపింపు అయితే నేను ఏదో ప్రమాదాలకు గురవుతానేమో, కాబట్టి నాకు ఎవరు నడిపింపు కావాలి, నీ నడిపింపే నాకు కావాలి, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నన్ను సహాయం చేయాలని ప్రభు పాదాలు మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడో తెలుసా, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు మన ప్రశ్నకి నీకు నడిపింపు అవసరమా అంటే ఏంటి, ఎవరి నడిపింపు కావాలి మనకి, లోకపరమైన నడిపింపు మనకు అక్కర్లా. లేకపోతే మానవుడు 3 భాగాలని చెప్పాను, శరీరం, ప్రాణం, ఆత్మ ఉంది. కాబట్టి ప్రాణం బుద్ధి చెప్తున్నట్టుగా, లేకపోతే మైండ్ చెప్తున్నట్టుగా, శరీరం చెప్తున్నట్లుగా మనం నడవకూడదు. ఇప్పుడు ఈ సమయంలో శరీరం ఏం చెప్పుద్ది తెలుసా, నిద్రపో 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 అని చెప్తాడు. ఏం వెళ్తావు, ఈరోజు వెళ్ళకపోతే ఏమైందిలే, పెద్ద విషయమా, ఈరోజు వెళ్ళకపోతే ఏమవుద్ది, అని తిడతారా ఏంటి, పాస్టర్ గారు ఏమన్నా అంటారా, పాస్టర్ గారు తిడితే మనకి ఎన్ని లేవు ప్లేసులు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం అన్నట్లుగా. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా, దేవుని నడిపింపులోనే మనం ఏం చేయాలి తెలుసా, వెళ్ళాలి. నిన్న హోసన్న మినిస్టర్ అబ్రాహం గారు సాక్ష్యం చెప్తున్నారు. ఏసన్న గారు మమ్మల్ని ఎట్లా తిట్టేవాళ్ళు, ఎట్లా గద్దించేవాళ్ళు, ఆ ఏడుపు వచ్చేసి
మాకు మేమే ఏడ్చుకునేవాళ్ళం, అంతేగాని ఆయన్ని ఎప్పుడు మేము ఏడిపించలేదు. ఆ రోజు అలా ఉన్నాం కాబట్టే ఈరోజు దేవుడు మమ్మల్ని ఇలా వాడుకుంటున్నాడని చెప్పి ఆయన సాక్షి. ఈరోజు ప్రజలు ఎలాగున్నారు, విశ్వాసులు ఎలాగున్నారు? అవసరమైతే వాళ్ళు ఏడుపాపి పాస్టర్ గారిని డబల్ కాదు త్రిబుల్ కాదు ఏడిపించి ఊరు వదలగొట్టించే, లేకపోతే సంఘం సేవను మానిపించే పరిస్థితులకు కూడా పగ తీర్చుకుని సాధించే పరిస్థితులకు వచ్చారు. ఆయన చెప్తూ నాకు భలే సంతోషం అనిపించింది. రాత్రే రాగానే నేను అది వింటున్నాను. మేము ఎన్నిసార్లు మమ్మల్ని గద్దించేవాడు, ఎన్నిసార్లు మమ్మల్ని తిడతా ఉన్నాడు. అవన్నీ కూడా కోపంతో కాదు, ప్రేమతో వాటన్నిటిని మేము సహించుకున్నాం. ఒక్కోసారి వ్యక్తిగతంగా ఆ మాటలకి వాటికి మేము ఏడ్చుకున్నాం, కానీ ఆయన్ని ఎప్పుడు మేము ఏడిపించాలా, లోబడే ఉన్నాం. ఆ విధేయతే ఈరోజు మమ్మల్ని ఈ స్థానాల్లో నిలబెట్టింది. ఇటువంటి సేవ మేము చేయగలుగుతున్నాం, దేవునికి మహిమార్థంగా ఉండగలుగుతున్నామని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎవరు నడిపింపు కావాలి మనకి? దేవుని నడిపింపు. ఏ సమస్య వచ్చిందా అక్కడ ఎవరు నడిపింపు దగ్గరికి పరిగెత్తాలి? దేవుని నడిపింపు దగ్గరికే పరిగెత్తాలి. అంతేగాని నాకు అన్నీ తెలుసు, నీకెందుకు కూర్చో మమ్మీ డాడీ కూర్చో నేను చేస్తాగా, కాదు కాదు కాదు. అందరం కలిసి ప్రభువా ఈ పరిస్థితిలో నీ నడిపింపు ఏంటి, ఈ సమయంలో మేము ఏం చేయాలి? అందుకే మనం గృహాల్లో 3 రోజులు ప్రార్థన పెట్టి, ఎందుకని? దేవుని నడిపింపు కోసం. ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, లేకపోతే 5-6 సంబంధాలు వచ్చేసి పెళ్ళికి, వాడు చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఏది మన మంచిగా అనేది కాదు, మనకు మంచి కాదు, దేవుని నడిపింపులో దేవునికి ఏది మంచిదో దాని దగ్గరికే మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది ఒకవేళ అందరి దృష్టిలో చిన్నగా ఉండొచ్చు, ఒకవేళ అందరి దృష్టిలో అది చాలా ఏంటండి అబ్బా అంత మంచిది వదిలి ఇది పట్టుకున్నారనుకోవచ్చు, కానీ దేవునికి ఇష్టమైనది. ఒకవేళ ఈరోజు నీ కంటికి మంచి పడింది, ఈరోజు మంచి ఉండొచ్చు, రేపు వచ్చేదో మంచి స్థితి లేకపోవచ్చు, కానీ ఈరోజు నీ కంటికి దేవుడిచ్చింది ఈరోజు నీ కంటికి కనపడేదో చిన్నగా ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో మహావృద్ధిలోకి దేవుడు తీసుకొస్తాడు. అందుకే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవుని నడిపింపు కోసమే మనము ప్రయత్నం. అందుకే మనకు దేవుడు నడిపింపు కావాలా వద్దా చెప్పండి? ఎవరు నడిపింపు చేత మనం నడిపింపబడాలి? ఈ ఉదయకాలం రావటం ఇది దేవుని నడిపింపు అంటారా, దెయ్యం నడిపింపు అంటారా? ఈ ఉదయకాలం నిద్ర లేచి ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం అది దేవుని నడిపింపు అంటారు, దెయ్యం మిమ్మల్ని నడిపించింది అంటారు. ఇక్కడికి దెయ్యం అయితే మిమ్మల్ని ఇక్కడికి నడిపించదు. దేవుడు మిమ్మల్ని ఇక్కడ నడిపించాడంటే అది మీకు మేలా కీడంటారా, ఆశీర్వాదమా లేకపోతే శాపం అంటారా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మీరు దీవించబడబోతున్నారు అనమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మీరు ఆశీర్వదించబడబోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని సన్నిధికి ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావు అనుకో, అది దేవుని నడిపింపు. దేవుడు ఏదో మాట్లాడాలని నిన్ను నడిపించాడు, నిన్ను బలపరచాలని. కాబట్టి దీనివల్ల మీకు దీవెన రాబోతుంది, దీనివల్ల మీకు ఆశీర్వాదం. ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు, ప్రభు మీ కుటుంబాలు పైకి తీసుకురాబోతున్నాడు. ఈ రివైవల్ వాయిస్ అనేది ఏంటో తెలుసా? మీ జీవితాలను ఉజ్జీవపరచబోతుంది. ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఒకవేళ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి ఉన్నావేమో, ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఉన్నావేమో, నీ స్థితి ఎండిన స్థితిలాగా ఉందేమో, చిగురు లేని స్థితిలో ఉన్నదేమో, నేనైతే నమ్ముతూ ఉన్నాను ఈ కార్యక్రమం ఎండిపోయిన అహరోను కర్రను దేవుని సన్నిధి చిగురించినట్లుగా నీ కుటుంబాన్ని చిగురించబోతుంది, నీ బిడ్డలను చిగురించబోతుంది, నీ వ్యాపారాన్ని చిగురించబోతుంది, నీ ఆరోగ్యాన్ని చిగురించబోతుంది. నువ్వు చిగురించడమే కాదు, మహావృక్షంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దాని కింద అనేకులు సేద తీర్చే బిడగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ కుటుంబం అనేక దీవెనకరంగా ఉంచబోతున్నాడు. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న బిడ్డవి ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఎంతో భయంకరమైన స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభు నీ కుటుంబాన్ని, పరిస్థితులన్నిటిని కూడా మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది దేవుని నడిపింపు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీకు నడిపింపు అవసరమా? నిజంగా మనకు కావాలి. ఈ లోకంలో ఎవరు 2 శక్తులు ఉన్నాయి, ఒకటి దెయ్యపు శక్తి, 2 దేవుని శక్తి. కాబట్టి ఏదో ఒక శక్తి చేత నువ్వు నడిపించబడాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఎవరితో నడిపించబడాలి? దేవునితోనే నడిపించబడాలి. అందుకే దేవుని వాక్యం ఏముందో తెలుసా? దేవుని వాక్యం ఉందో చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తన మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు. చూసారా? తమ మార్గాన్ని ఏర్పరచుట ఎవరి వశంలో లేదంట? అంటే ఇంక ఇప్పుడు నరుల వశంలో లేకపోతే ఎవరి వశంలో ఉంది? దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎవరి నడిపింపు కావాలి నీకు?
దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం, పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. కాబట్టి ప్రతిదీ మనం ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? ప్రభుని, అయ్యా నీ నడిపింపు నాకు అవసరం. ఈరోజు నీ నడిపింపు నాకు అవసరం. ఒకవేళ పనులు వచ్చినాయి, కాంట్రాక్టులు వచ్చినాయి, ప్రభుని అడగాలి, ప్రభు ఇది నేను తీసుకోనా వద్దా? చాలామంది దైవ సేవకులు, ఒకరోజు అంట బక్సింగయ్య గారికి అమెరికా నుంచి ఫోన్ వచ్చిందంట. ఏమని? ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని పిలుస్తున్నారు, అక్కడ మీరు ప్రార్థించాలి అని చెప్పి. ఆయన అన్నారంట, సరే అండి మీరు అడిగారు కదా, నేను మా అధ్యక్షుడిని కనుక్కొని మీకు చెప్తాను అన్నాడు. ఆయన దైవ శాఖల అధ్యక్షులు ఎవరు? ఏసై నేను అడిగి మీకు చెప్తాను ఏ విషయం అని చెప్పాడు. సరే 2 రోజులు అయిపోయింది, టైం దగ్గర పడుతుంది. మళ్ళీ ఫోన్ చేసి, ఏమండి మీరు తొందర రావాలి మరి అంటే, మీరు మీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి మీరు రమ్మంటున్నారు, కానీ నా అధ్యక్షుడైన నా యేసయ్య అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు, కాబట్టి నేను రానని చెప్పి. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రపంచంలోనే గొప్ప ప్రెసిడెంటు, ప్రపంచంలోనే ఎంతో పవర్ఫుల్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం మీరు వచ్చి ప్రార్థన చేయమంటే దేవుడు పంపించలేదు, నేను వెళ్ళనని చెప్పి అంటారు, నేను రానంటున్నారు. ఇది ఎంత అవివేకం మీరంటే! అవివేకం లేదు. మీకు ఒకవేళ మీ అధ్యక్షుడు మీకు ముఖ్యమేమో, కానీ నాకు నా అధ్యక్షుడు ముఖ్యం. ఆయన వద్దన్నాడు, నేను రానన్నా. ఇప్పుడు ఆయన ఎవరు నడిపింపు చేత నడిపించబడ్డారు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకరోజు దైవ సేవకుడు ఒక గ్రామంలో ప్రార్థన ముగించుకుని లాస్ట్ బస్సు ఎక్కడానికి బస్ స్టాండ్కి వచ్చారు. రాగానే ఆ బస్ స్టాండ్లోకి రాగానే దేవుని ఆత్మ చెప్తుంది, ఈ బస్సు నువ్వు ఎక్కొద్దు అని చెప్పింది. వెంటనే ఆయన ఏం చేశాడు? ఎక్కి ఆయన కూడా జనాల్లో తోసుకెళ్ళి ఆయన కూడా వెనక్కి వచ్చేసి కూర్చున్నాడు. ఏదో స్వరం వినపడింది, కాముగా ఎందుకులే మనకని ప్రభు చెప్తున్నాడు, ప్రభు నడిపింపు ప్రకారంగా మనం వెళదామని చెప్పి అలాగే కూర్చున్నాడు. కొంతసేపటికి అయిపోయింది. ఆ రాత్రి అట్లా కొంచెం గడిచి ఎప్పుడు మళ్ళీ తెల్లవారుజాముకు బస్సు వచ్చింది. తీరా తెల్లవారుజామున బస్సు ఎక్కి వెళతంటే ఆ రాత్రి వెళ్ళిన లాస్ట్ బస్సు ఏమైపోయింది తెలుసా? ఆ యొక్క బోధులు అంటారు కదా, పొలాల పక్కన బోధుల్లో పడిపోయి పల్టీ కొట్టేసి చాలామంది దెబ్బలు తగిలి అక్కడ పడి కూర్చుని ఉన్నారండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఏం చేశాడు? ఆయన చెయ్యి పట్టుకుని ఆ బస్సు ఎక్కకుండా తీసివేసి మరి ఆ యొక్క ప్రమాదం నుంచి ఆయన ఏం చేశాడు? తప్పించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన దైనందిన జీవితంలో మనకేం కావాలి? నరులు తన మార్గమును ఏర్పరచుకొనుట నరుల చేతిలో లేదు. కాబట్టి నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పిన ఆ యేసయ్యని పట్టుకుంటే ఆయన నిన్ను సరైన మార్గంలో నిన్ను నడిపించగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏదైనా అవసరం వచ్చింది వెంటనే అప్పులకు పరిగెత్తమాకండి, అప్పులకి పరిగెత్తకూడదు. ప్రభు దగ్గర అడగండి, ప్రభువా ఇది నీ చిత్తమేనా? మీరు ఏం చేస్తారు అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సునాయాసంగా దేవుడు దాన్ని ఎలా తీర్చాలో ఆయనకి తెలుసు. ప్రతి సమస్యకు విడుదల ఆయన దగ్గర ఉంది, ప్రతి ఇబ్బందికి జవాబు ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కీర్తనలో 25:12 ఏముందో చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన, జాగ్రత్త వినండి, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును. చూసావా? నువ్వు ఏమి కోరుకోవాలో కూడా దేవుడు ఏం చేస్తాడంట? బోధిస్తాడంట. అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు ఏది కోరుకోవాలో ఆ మార్గాన్ని నేను బోధిస్తాను. ప్రతీది ప్రభు దగ్గర విచారణ చేయాలి. నన్ను అడుగకయే మీరు ఏం చేస్తున్నారు? ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేవుని యొక్క నడిపింపు మనకు అవసరం. జాబ్స్ ఉన్నాయా? వ్యాపారం ఉందా? ఏదైనా వ్యాపారం పెట్టాలా? లేకపోతే వ్యాపారం ఎక్స్టెన్షన్ చేయాలా? వ్యాపారాన్ని పెంచాలా? ప్రతీది కూడా ప్రభు నడిపింపుతోనే మనం చేయాలి. ఏదైనా పనికి వెళ్తున్నావా? ఆ పని నీకు సరైందో కాదో ప్రభు దగ్గర అడిగే నువ్వు పనిలోకి వెళ్ళాలి. ఒక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ప్రభువుని అడిగేను వదిలిపెట్టాలి. ఒక గృహాన్ని మారుతున్నావా? ప్రభువుని అడిగేను మారాలి. అంతేగాని సొంత పెత్తనాలు చేసుకుని లాస్ట్కి ఏమంటారు తెలుసా? అనవసరంగా చాలా పొరపాటు చేసామండి, పాత గృహమే బాగుంది, అనవసరంగా వచ్చాము ఇక్కడికి, అది జారిపోయింది, ఇక్కడ అనవసరం ఎంత బాధలు పడాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎన్నోసార్లు నేను విన్నాను చాలా దగ్గర అన్నమాట. ప్రతీది కూడా ఆయన నడిపింపు మనకు అవసరం.
ఆయన నడిపింపు చేత మనం ఏం చేయాలి? ఇక్కడ అంటున్నారు, యెహోవా యందు భయభక్తులు గల వారికి, ఎవడు భయభక్తుడు కలిగి ఉంటాడో వాడుకు కోరుకోవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను. అంటే నువ్వు ఏ మార్గం కావాలో ఆయనే నీకు చెప్తాడు. ఆయన నీకు చెప్పాలి అంటే నువ్వేం చేయాలి? నీ చెవులు ఆయన మాటను వినాలి. నా గొర్రె ఏం చేస్తుంది? నా స్వరాన్ని వింటది. కాబట్టి నువ్వు ఉదయకాలం ఎవరి స్వరాన్ని వింటున్నావు? దేవుని స్వరాన్ని వింటున్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఎలా నడిపించాలో, ఏమి కోరుకోవాలో ఆయన అన్ని కూడా నీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఇంకో మాట చూద్దామా? కీర్తనలు 32:8 ఏముందో తెలుసా? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించేదను. చూసారా, నేను నీకేం చేస్తాను? ఉపదేశం చేస్తాను. నీవు నడవవలసిన మార్గాన్ని నేనేం చేస్తాను? బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అబ్బా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆలోచన చెప్తాను, ఉపదేశిస్తాను. ఇంకేంటి తెలుసా? ఇంకేమంటున్నాడు? నీకు నేను ఏ మార్గం వెళ్ళాలో నీకు బోధిస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని నడిపింపుకు లోబడకుండా మన సొంత ప్రయత్నాలు చేసి చాలాసార్లు మనం నష్టపోతాం. ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ నువ్వు మాట్లాడావు, ఇదిగో ఈ పరిస్థితుల్లో నాకు ఉపదేశం చేయి, నీ నడిపింపు నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలి, నువ్వు బోధించు నాయన, నువ్వే నన్ను నడిపించు నాయన, ఈ శ్రమలో నువ్వే నన్ను నడిపించు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించనను, ఏ అపాయమునకు నేను భయపడనన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుందన్నావు. ప్రభా, నువ్వు నన్ను నడిపిస్తున్నందుకు స్తోత్రం. నువ్వు నా కాపరివై ఉన్నావు, నువ్వే నా కాపరి నాయన. నా పరిస్థితి అంతా నీకు తెలుసు నాయన, నన్ను నువ్వు నడిపించు అయ్యా. ఇదిగో కోరుకోవాల్సిన మార్గం నాకు బోధించు నాయన, ఆలోచన చెప్పి నన్ను నడిపించని ఆయన ఆలోచన చేత మనం ఏం చేయాలి తెలుసా? నడిపింపబడు. కాబట్టి ఆయన నడిపింపు మనకు అవసరమా వద్దంటారా? అవసరం. హల్లెలూయా. సామెతలు 3:5-6 ఏమన్నాయో చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము. అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు నడిచే విధానం, నీ జీవితాన్ని ప్రభుకు సబ్మిట్ చేయాలి. అప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను నడిపిస్తాడు. ఎంత మంచి మాట! నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన మీద ఎవరికి అధికారం ఉండాలి? ఇప్పుడు ఈ ఉదయకాలం దేవుడికి అధికారము, వెళ్ళిపోయిన కాడ నుంచి దెయ్యంకి అధికారం ఉండి పని జరుగుద్దా? సెల్ ఫోన్, కొంతమంది సెల్ ఫోన్ నడిపిస్తాయి, కొంతమంది టీవీలు నడిపిస్తాయి, కొంతమంది మాటలు, కొంతమంది మనుషుల్ని, ఏమండి మీరు నాకు ఎదురొచ్చారండి, భలే కలిసి వస్తుంది, మీరు రండి ఎదురు, అసలు మీ మాటే నాకు భలే కలిసి వస్తుంది, అందుకే మీ ముఖం చూడటానికి వచ్చాను. చెత్త. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ముఖం నీకు కలిసి వచ్చేదేంటి? ఆమె ఎదురు వస్తే నీకు కలిసి వచ్చేదేంటి? నీకు ఎదురు రావాల్సిన దేవుడు రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడిని చేయి పట్టుకుంటే వెళతావు, ఇంటికి తిరిగి వస్తావు, లేకపోతే రావు ఇంకా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోమాక. చాలామంది సొంత బుద్ధితో ఏంటో ప్లాన్, ఈ నెల వస్తుంది, అది కట్టేస్తాం, ఇది చేసేస్తాం, ఏముండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. ఏం చేయలేవు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. అందుకే నీ స్వబుద్ధి నువ్వు ఎప్పుడు కూడా ఆధారము చేసుకోకూడదు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు ఏం చేస్తాడంట? సరళము చేస్తాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి మనకు ఆయన నడిపింపు కావాలా వద్దా చెప్పండి? ఎవరు నడిపింపు కావాలి మనకి? ఈ లోకంలో నీ మార్గం సరళం అవ్వాలంటే ఎవరు నడిపింపు కావాలి? ఈ లోకంలో నీకు ఉపదేశం కావాలంటే ఎవరు నడిపింపు కావాలి? నీ నడతలు స్థిరపరచబడాలంటే ఎవరు నడిపింపు కావాలి? దేవుని ఆలోచన కావాలంటే ఎవరు నడిపింపు కావాలి?
యేసయ్య నడిపింపు నీకు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ నడిపింపు కావాలంటే నువ్వు ఆయనకి సబ్మిట్ అవ్వాలి. ఆయన ఆలోచనకు నువ్వు ఇష్టపడాలి, ఆయన తలంపులకు నువ్వు ఇష్టపడాలి. లేకపోతే నీ జీవితం అంతా ఏమవుద్దో తెలుసా? సంసోన్ లాగా అయిపోద్ది. సంసోను దేవుని నడిపింపు చేత నడిపింపబడలేదు. సంసోను ఎవరు నడిపింపు చేత నడిపింపబడ్డాడు? డెలీలా నడిపింపు చేత నడిపింపబడ్డాడు. డెలీలా ఆలోచన చేత నడిపింపబడ్డాడు. డెలీలా చెప్పినట్లుగా చేశాడు. తన జీవితం ఏమైపోయింది తెలుసా? గుడ్డోడయ్యి తిరగలి తిప్పుకుంటూ పరిస్థితికి వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అసలు సంసోను జీవితం ఎంతో అద్భుతంగా ఉండవలసింది. దేవుని చేత నాజీరు చేయబడిన వాడు, దేవుని చేత ముద్ర వేయబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు లాస్ట్కి దేవుని నడిపింపును వదిలేశాడు. కాబట్టి తన జీవితం ఏమైపోయిందో తెలుసా? పాడే. కాబట్టి నీ ఉదయకాలం నీ సొంత బుద్ధులు ఆధారం చేసుకోమాక, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోదు. ప్రతి సిచ్యువేషన్లో కూడా ప్రభు దగ్గరికి వచ్చాయా, దీనిలో నేనేమి చేయాలో నాకు మీరు, ఇటువంటి సమస్య వస్తుందని నేను అనుకోలేదు, ఇటువంటి కష్టం వస్తుందని నేను అనుకోలేదు, ఇటువంటి ప్రాణాపాయ స్థితి వస్తుందని నేను అనుకోలేదు. నేను మీ నడిపింపునే నేను అడుగుతున్నాను. ఈ సమయంలో నన్ను ఏమి మీరు చేయమంటే అది నేను చేస్తాను. ఫిలిప్పు ఎంతో భయంకరమైన ఉజ్జీవంలో ఉన్నాడు. ఎంతో గొప్ప ఉజ్జీవం సాగుతుంది. దేవుని ఆత్మ చెప్పింది నువ్వు గాజాకి వెళ్ళమంది. ఎవరి కోసం? ఒక వ్యక్తి కోసమే. ఇప్పుడు ఆ గాజా మీద బాంబులు వేస్తున్నాడు. అక్కడికే వెళ్ళాడు ఆయన. అట్నుంచి ఎవరు వస్తున్నారు తెలుసా? ఇథియోపియా మహారాణి, కాందకే మహారాణి, ఆ యొక్క కోశాధికారి ఆయన రథం మీద వస్తున్నాడు. అక్కడ ఫిలిప్పు సువార్త ప్రకటించి ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. తర్వాత ఆయన ఇథియోపియా వెళ్ళి అక్కడ చాలా సంఘాలు ఏర్పాటు చేసినట్లుగా చరిత్ర చెప్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎవరి నడిపింపుతో మనం నడవాలి చెప్పండి? ఎవరి నడిపింపుతో మనం నడవాలి? ప్రతిది కూడా ప్రభు నడిపింపు. మనకు నడిపింపు అవసరమా అంటే నడిపింపు అవసరం. ఇప్పుడు మన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రతిదీ పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్ముడా అయ్యా నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయి, పరిశుద్ధాత్ముడా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చండి మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెషయా గ్రంథం 58:11. యెహోవా, యెషయా గ్రంథం 58:11, 58:11, ఐజయా 58 చాప్టర్ 11th verse. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా ఏం చేస్తాడంట? నేను అంటాను పరలోకం నుంచి అయ్యా నేను నిన్ను నడిపిస్తానంటే మనం చెయ్యి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాడు చెయ్యి పట్టుకుని మన ఫుట్పాత్ మీద నడిపిస్తుంటే వాడు చెయ్యి దిలించేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ పిల్లడికి నష్టం వస్తుందా లాభం వస్తుందా? ఈరోజు చాలామంది అలాగే తల్లిదండ్రులు చెప్పే మాట వినరు. తల్లిదండ్రుల మాట వినకోకుండా వాళ్ళ జీవితాలు ఏం తెచ్చుకుంటారు తెలుసా? నష్టాన్ని తెచ్చుకుంటూ. తల్లిదండ్రుల మాట వినాలి. పిల్లలు ఉన్నారు, ఎక్కడో ప్రేమించేస్తారు. తల్లిదండ్రులు చెప్తారు అమ్మా మనకు కుదరదమ్మా, అది మనకు పొసకదమ్మా, అది సరైన పద్ధతి కాదమ్మా, మన ఇంట్లో ఎప్పుడు ఎక్కడ చేయలేదమ్మా, అలా వద్దమ్మా అంటే వెళ్ళవమ్మా నీ మాట ఏంటని. అలాగా తల్లిదండ్రుల మాటను తృణీకరించి వెళ్ళిపోయి ఆ యొక్క పిచ్చోడిని ఒక పాప లేదు, స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఎంతో బాగా చదువుకుంది. తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు, ఏ చెప్పులు కావాలంటే ఆ చెప్పులు, ఏ తిండి కావాలంటే ఆ తిండి పెట్టి ఎంతో బాగా చదివించారు. లాస్ట్కి వాడి ఆ అమ్మాయి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఎవడో కొంచెం రోజు టక్కేసుకొని చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకొస్తుంటే అన్ని నమ్మేసింది. తీరా చూస్తే వాడి పరిస్థితి ఏంటో తెలుసా? నూడిల్స్ బండి పెట్టుకొని ఎంత స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఎంతో నూడిల్స్ బండి పెట్టడం తప్పు కాదు, కానీ ఆ కుర్రోడు లాస్ట్కి ఆ బండి దగ్గర పని చేసుకుంటూ ఆఖరికి చాలా దుర్భరమైన పరిస్థితి. కొన్నాళ్ళకి ఎలా అయిపోయిందో తిండి లేని పరిస్థితి అయిపోయింది. తల్లిదండ్రులు ఆమెను చూచి ఏడ్చుకుంటూ ఏం చేయాలో తెలియక బిడ్డను వదులుకోలేక లాస్ట్కి అంది నేను చాలా పొరపాటు చేశాను, నా తల్లిదండ్రులు మాట వినుంటే నా బ్రతుకిలాగా ఉండేది కాదు. మీ బ్రతుకుల్లో మీరు సొంత డెసిషన్ కాదు, నేను అంటాను తల్లిదండ్రుల డెసిషన్ కూడా కాదు, ప్రభు దగ్గర నుంచి డెసిషన్ పొందుకోండి. ప్రభువా ఇదిగో నాయన ఈ సంబంధం మీరిచ్చిందా కాదా? అయ్యా మీరిచ్చిన సంబంధం అయితే నడిపించండి, లేకపోతే తప్పించండి, అంతేగాని ఎటువంటి ఇబ్బందులు నన్ను పడవు. అలాగే చదువులైనా, కాలేజీలైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏదైనా సరే ప్రభు యొక్క నడిపింపు చేత మనము, ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని నడిపిస్తానని చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నడిపింపుకు ఒప్పుకోవాలి. మన జీవితం మీద, మన ప్రవర్తన మీద ఆయన అధికారానికి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. ఆయన ఏది నడిపించినా మనకు మేలుకరమే. ఆయన నడిపించినవన్నీ మనకు మేలే కానీ కీడు కాదు. ఆయన మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభు నిన్ను ఎక్కడికి నడిపించినది మేలే. నీ ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోకి నిన్ను నడిపించినా అది నీకు మేలే కానీ అది కీడు కాదు. ప్రతి కీడును కూడా దేవుడు మేలుగా మార్చగలిగిన దేవుడు. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ఉంటావంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు నడిపింపు చేత? దేవుని నడిపింపు చేత నువ్వు నడిపించబడితే ఎలాగుంటావు తెలుసా? అందరు చెప్పండి, ఎలాగుంటావు? నీరు కట్టినా ఎప్పుడు ఉబ్బుకుచున్న ఓట వలె అని చెప్పండి. అది మన జీవితం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వెంబడించే వాళ్ళ జీవితం ఏంటో తెలుసా? నీరు కట్టిన తోటలాగా ఉంటుంది. ఎప్పుడు ఉబ్బుకుచున్న ఓట, ఎప్పుడు ఫ్రెష్గా వాటర్ వస్తానే. ఎప్పుడు నువ్వు ఎలాగుంటుందో తెలుసా? వస్తానే ఉంటుంది కానీ లేదనే స్థితిలో నువ్వు ఎంత మాత్రం కూడా ఉండవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుడి నడిపింపు అవసరమా వద్దా మనకి? కాబట్టి ఎవరిని పట్టుకోవాలి మనం? యేసయ్యనే పట్టుకోవాలి, పరిశుద్ధాత్మనే పట్టుకోవాలి. నువ్వు నడిపించమని చెప్పి ప్రభువును మనం అడగాలి. చివరి వాక్యం యెషయా గ్రంథం 48:17. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నువ్వు నడవవలసిన త్రోవలో నేను నిన్ను. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నడవవలసిన త్రోవలో నిన్ను ఏం చేస్తాడంట? ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. కాబట్టి ఎవరి నడిపింపు మనకు అవసరం చెప్పండి? దేవుని నడిపింపు అవసరమా అంటే 100% అవసరము. అందుకే ఈ ఉదయకాలం ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ నడిపింపు మాకు దయచేయండి, నీ నడిపింపు మాకు దయచేయండి, నీ నడిపింపు మాకు. ఈరోజు ఏది నా ఆలోచన ప్రకారం చేయకూడదు, నీ ఆలోచనే నా జీవితంలో సిద్ధించును గాక. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు నడవవలసిన త్రోవలో నేను నడిపిస్తాను. ప్రభు దగ్గరే అడగాలి ఏదైనా కానీ. ప్రభు నడిపింపు అడిగితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అందరు కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. అయ్యా నిజంగా ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు, నీ నడిపింపు కావాలి. ఈరోజు నన్ను నడిపించయ్యా, నడవవలసిన త్రోవలో నన్ను నడిపించయ్యా. అయ్యా ఇదిగో నీ నడిపింపు ప్రకారంగా నేను ఉబ్బుకుచున్న ఓట వలె నిత్యము నాయన, ఓ నీరు కట్టిన తోట వలె క్షామకాలమందు పోషించబడుతూ నా ఎముకలు బలపరచబడుతూ నాయన ఉండటానికి కృప దయచేయండి. నీ కృప నీ కాపుదలు ఉంచండి అని ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు మన ప్రార్థనలో నడిపిస్తారు.